అలాగనే ఎద్దుల మీద వెలుచున్నారు కదా, ఎద్దులు కుదిరిన తర్వాత మన ఇంటికి చక్కనైనా మంచి కోడాళ్ళు కూడా తెచ్చేది మనకు మన ఇంటికి. తక్షణ తలారి వారి చెప్తే మాకు కావాల్సిన భోజనములు ఎద్దులు కొనడానికి 10,000 రూపాయలు పైకములు ఇచ్చిన, అలాగనే కోడలు వేరం వెళ్ళి వచ్చింది బాబు ఒకసారి. పెద్దలు వేరంగోపోతున్నారు. అవును, వస్తారు. ఓహో, ఎద్దులు కుదరకపోతే నిలబట్టొచ్చు, ఎద్దులు కుదిరితే వారంకే మన రాజ్యంలో తిరిగి వచ్చింది బాబు ఒకసారి. మీ మొగలు ఎట్లయినాక పెన్నాలు వదిలేసి అన్నాలంటే అన్నయ్యలు వెళ్ళిపోయేదే. ఇప్పుడే నాకు పడుసుమో తగ్గుచారమో. నీదేంటికిరా వెళ్ళిపోకు నా కొడక. మంచి డాక్టర్ చేతికిరా దబలాయిస్ట్. సూదులు వద్దు, ఓన్లీ టానిక్ మాత్రమే. అవునా, టానిక్ మామూలు, దీంట్లో రేవులంగిలు దొరుకుతారా? మెడికల్ స్టోర్ లో దొరికేదేమో. మంచి మందులు చెప్తావు నువ్వా? ఎవరు ఏ రకం రా? తీపి తింటారు ఎవరికి తక్కువ పోసి బట్టి. పెద్దలు పెరగబడిపోతున్నారు. అవును, ఏమిరా ఒకసారి 7 మంది కొడుకులు 6 మంది కోడాన్లు, ఇంతమంది ఉన్నా కూడా నా మీద ఎందుకు నీకు అంత అభిమానం ప్రేమ? మీరు ఎట్లా ఈ వయసులో 60 ఏళ్ళ వయసులో నా మీద ఎందుకు ఇంత నీకు మమకారం? ఇప్పుడు ఈ కాలం ఎట్లా తెలిసినా 6 మంది కోడళ్ళు ఉన్నా 6 మంది కొడుకులు ఉన్నా కూడా వారారు తరిమేసినారు అందరినీ. ఎందుకు? అయ్యా నా సాడు నీ మాత్రం నువ్వు తప్పులు చేసినా కూడా మా కూడా పక్కన ఉండాలి. నీ నడుకు నా సాడు. ఓహో, దీనికి అన్ని తెలిసినట్టున్నాయే. ఏమే నువ్వు ఎన్ని రోజులకు వస్తావని అడుగుతాను ఊరికే కాదు. ఎందుకు? కొంచెం లేట్ అయితే తలారి వాడిని ఇంటికాడికి రమ్మందాము అని వచ్చేస్తే వాడు వద్దని. అందుకే మధ్యవర్తి లేని మధ్యాహ్నం కూడా జరగదంటారు చూడు పెద్దలు. అట్లా నువ్వు ఉండాలి తెలివైన నా కొడుకు ఈ వయసులో నా మీద ఎంత నీకు ప్రేమ ఉంది కాబట్టి ఈ ముసలి వయసున నా జీవితం నీకు అంకితం చేయాలనుంది. అవును, అంకితము చూడండి. ఇంకా పెన్షన్ రాసుకునే వయసు మంది. ఈ వయసులో నా మీద ఎందుకు అంత ప్రేమ? నిన్ను కూడా చూస్తా ఉంటే నా మనసు కూడా ఎలా ఉన్నా తెలిసిన. ఎట్లా ఎట్లుంది బాబా? అయ్యా ఆమె పేరు సాడా అక్కడెక్కడ కనపడదు. అదేమి టైం? రైల్వే టైం కాదు. 5:90 ఏం టైం అదే? సర్కార్ టైం. అదే సర్కారు టైమా? దర్శని అలాగే వెళ్ళి వచ్చినా చూడండి మళ్ళీ వెళ్తున్నాను. నా భార్య ఏదైనా మైమరి పెద్దాం అనుకుంటే ఏమిటి బాబది? 10 మందిలో చూస్తే పెట్టేది అది ప్రేమ ముద్దు కాదు. ఇద్దరము ఉన్నప్పుడు పెట్టేది ప్రేమతో పెట్టే ముద్దు. మన మీరు కారులో పెట్టుకుంటాంట అట్లా అట్లా కాదు. ఇట్లా అందరూ చూస్తా అంటే ఇది ఉప్పుల కారం పెట్టే ముద్దులు ఇవి. ఒక రోజున్నా మనం ఇద్దరం ఉన్నప్పుడు పెట్టావా? ఇక్కడ నాకు పెట్టేది అక్కడ వెళ్ళిపోయింది. ఇది మనంతా పెర్ర మీద ముద్దుకుంటే పెర్ర మీద ఏమిటి బాబా? ఇద్దరు ఎరగబడిపోతున్నారు. అవును, వస్తారేమో చెప్తి కదా. ఎద్దులు కుదరకపోతే నెల, ఎద్దులు కుదిరితే వారం రోజులు. వారం కూడా ఉండలేవా? వారం కూడా ఉండలేవు నువ్వు. వారమా? వారం ఉండే చూడండి.
మావా చిన్నాగిరెడ్డి ఇద్దరు వెనకుండా పోయేసి అవును ఎన్నాళ్ళకి వస్తారేమో ఓహో అక్కడ చల్లగా ఉండాలా ప్రయాణిస్తారా ఓహో అయ్యో సౌండ్ పెట్టని చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ నీ కథలెన్ని తెలిసాయి ఓ చందమామ నా నేను చూడక మనసు వికసించుగా నేను చూడక మనసు వికసించుగా ఆగదు వదలను ప్రియురాలను నేను సేవించగా నన్ను కరుణించగా నీ చంద్రులని వన్నెల ఓ చందమామ నా చందమామ చల్లని రాజా ఓ చందమామ నీ కథలెన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ పరమేశ్వరి తనలోన చామంతిని పరమేశ్వరి తనలోన చామంతిని నిన్న మీనాను దానిన పూవంతిని నిన్న దేవిస్తున్న నిన్న పూజిస్తున్న అవును ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ నీ కథలెన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ అవును సారీ ప్రయాణిస్తారా ఏ మూతి పంపిస్తాడు మేమే ఇంకా ఏమి కావాలి నీకు నాకేమొద్దు నాదా ఆ? నువ్వు నా పక్కన ఉంటే సాదంతే ఏ తబలా ఇస్తా భార్య భర్తలు ఇట్లుంటాం నువ్వు కూడా వెళ్ళిపో అయ్యో నీ మగం వస్తే ఇప్పుడు వయసు పిల్లలు కన్నా ముసలి ఎక్కువ అయిపోయినారు తెలిసిన అప్పుడు ఆడ చూసినప్పుడు డాక్టర్ భాషలు మా ముసలి అమ్మ మన ఆయన నల్లటోళ్ళని చేయటం బాగుంటుంది నాకు ఎర్రటోళ్ళు చేస్తే ఉంటారా చెప్పిన మాట వింటారా కూడా ఎర్రగా ఉండే ఎవరు మీ నాయన ఏది నల్ల బొగ్గు పడినట్టుండే నిన్ను ముందే మాట్లాడినాడు మా ఆయన బాగా నిన్ను మీ అక్క వాళ్ళు ఉన్నారు గౌరవ ఏమి ప్రయాణిస్తారా ఆ, మీ నాయన నాకు పరిచయం లేదా పరిచయమే ఏం మాట్లాడతాంగా ఏం మాట్లాడదా ఎక్కడంగా తిందు సరే మీ నాయన ఉన్నప్పుడు ఎన్ని కష్టం లేదండి మీ ఇంటాను కదా అవులే అవులే నిజమే నేనే కదా పిలుచుకొచ్చింది మీ నాయన ఆ, ఏంది? వాడు చూడు ఏమనేది వాడికి ఏదో పిల్లనా కొడుకులే ఆవిడ పెళ్ళిందో మేములే ఎల్లప్పుడు పడేది ఇప్ప బాత్రూమ్ లో పడేది నమ్మకుడు ఎలా ఏం నాకే సూర్య రోగమా ఎందుకు బాత్రూంలో పడేది నేను ఆ? యాక్షన్ చేస్తా అంటే అవును. సేవన వేస్తున్నామని రండి అలాగనే బామ్మ అలాగే భోజనాలు కట్టిము